ఆగస్టు నెల 27వ తేదీ పునీత మోనికమ్మ. పునీత అగస్టిన్ గారి తల్లి, అమ్మల పాలక పునీతురాలు. పునీత మోనికమ్మ గారు పునీత అగస్టిన్ గారి తల్లి. అవిశ్వాసి అయిన తన భర్త మనస్సును దైవం వైపుకు మరల్చిన కొద్ది కాలానికే చెడు మార్గంలో విచ్చలవిడిగా జీవిస్తున్న తన కుమారుడి కోసం ఎన్నో సంవత్సరాలు ఎడతెగక ఏకాగ్రతతో చేసిన కన్నీటి ప్రార్థనలు ఆలకించబడి దైవకృప వల్ల తన కుమారుడు మారు మనస్సు పొంది జ్ఞానస్నానం స్వీకరించి క్రైస్తవుడయ్యాడు. ఈ సందర్భంలో వృద్ధురాలైన మోనికమ్మ గారు తన కుమారుడితో, కుమారా, దేవుడు నేను అడిగిన దానికంటే ఎక్కువగా నాకు అనుగ్రహించాను. నేను నిన్ను కోరేది ఒకటే, నా శరీరాన్ని నీ ఇష్టం వచ్చిన చోట సమాధి చెయ్యి, కానీ దేవుని పీఠం ముందు ఏనాడు నన్ను మరువక జ్ఞాపకం పెట్టుకో అంటూ అనారోగ్య కారణాల వల్ల కుమారుడి దివ్యహస్తాల్లో వ్రాలి శాశ్వతంగా ప్రభువునందు నిద్రించారు. చెడును ఓడించి మంచి కోసం పోరాడిన ఈ పునీతురాలి విశ్వాస త్యాగ జీవితం తల్లులందరికీ ఆదర్శనీయమైంది. పునీత మోనికమ్మ గారా